సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. ఎర్రవల్లి వేదికగా జరగనున్న భేటీలో సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటుపై కేసీఆర్ నిర్ణయం వెలువరించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా గులాబీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు భారత రాష్ట్ర సమితి సిద్దమైంది. రాష్ట్ర కమిటీ మినహా ఇతర కమిటీల్ని రద్దు చేసిన గులాబీ అధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర స్థాయి ప్రతినిధులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు అంశంతో పాటు సంస్థాగత కమిటీల ఏర్పాటుపై చర్చించేందుకు కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలి ఉపనేతలతో ఎర్రవల్లిలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. కేవలం సంఖ్య కోసం కాకుండా సభ్యత్వ నమోదు ప్రక్రియ పక్కాగా జరగాలని, రాశి కంటే వాసి ముఖ్యమని కేసీఆర్ నేతలకు ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ నేతలు, ఇన్ఛార్జ్లు సభ్యత్వ నమోదు ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలని కూడా తెలిపారు. రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా ప్రామాణికమవుతుందని, ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని విస్పష్ట ప్రకటన చేశారు. అటు సభ్యత్వ నమోదు ప్రక్రియ పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమిటీ సభ్యుల్ని ఇన్ఛార్జ్లుగా నియమించనున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. వాటన్నింటికి సంబంధించి కేసీఆర్ ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీ తదుపరి కార్యాచరణపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయింది. సగం పదవీకాలం పూర్తయిన తరుణంలో పార్టీ పరంగా కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు సిద్దమవుతోంది బీఆర్ఎస్. ప్రజా సమస్యలు వివిధ అంశాల వారీగా ప్రజల్లోకి వెళ్లి సర్కార్పై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు ఆధారంగా నిలదీయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. సదస్సుకు మంచి స్పందన వచ్చిందని, ఇదే తరహాలో కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. వాటికి సంబంధించి కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పనితీరు, ధాన్యం కొనుగోళ్లు, నీరు, విద్యుత్ సమస్యలతో పాటు రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ విజయం అనంతరం తెలంగాణపై దృష్టి సారించిన బీజేపీ హైదరాబాద్ వేదికగా ప్రధాని సభ నిర్వహించి తన లక్ష్యాన్ని బహిరంగంగానే వెల్లడించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.